ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈరోజు సంచలన కామెంట్ చేశారు. ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై అదేవిధంగా మాజీ మేయర్పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇటు మాజీ మేయర్ ఇటీవల కుర్చీని కడగటం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మలినమైంది కుర్చీ అని చెప్పి రూప్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. నేనేమైనా ఇటు ఐఏఎస్ అధికారుల సందకి ఏమైనా ఫోర్జరీ చేసి ఏమైనా జైలుకు పోయి వచ్చానా లేకపోతే దోచుకున్నానని చెప్పి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ యొక్క మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఇద్దరు కూడా ఈ ఆందోళన తీవ్రతం చేయడానికి ముఖ్య కారణం అనిల్ కుమార్ యాదవ్ నడిపిస్తున్నట్లు కూడా ఇటు రూప్ కుమార్ యాదవ్ మాటలు బట్టి అర్థమవుతా ఉంది. ఇటు అనిల్ కుమార్ యాదవ్ గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కోట్లాది రూపాయలు అక్రమార్జన సంపాదించి దానిని ఇటు దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరులో ఈ విధంగా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఎంపీగా పోటీ చేసిన యొక్క ప్రదేశానికి ఒక్కసారి నిల్లవా, నిన్ను నమ్ముకున్న అక్కడ నీ కులానికి చెందిన యాదవ్స్ కావచ్చు ఇంకోరు కావచ్చు సర్వనాశనం అని చెప్పి కూడా రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్కి ఘాటైన వ్యాఖ్యలు చేస్తారని చెప్పుకోవచ్చు. నువ్వు మగాడివైతే నెల్లూరులో ఉండి నెల్లూరు నుంచి రాజకీయాలు చేయాలని చెప్పి కూడా సవాల్ విసిరారు. అదేవిధంగా ఇటు మాజీ మేయర్ పేరు ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు. ప్రతి నెల దాచుకున్నారని ఇప్పుడు ఆదాయం మిస్ అయిందని చెప్పి బాధతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. ఈ యొక్క మేయర్ ఎన్నిక అనేది ఎన్నికల కమిషన్ నుంచి రావాలని తను చేయదగ్గది కాదని చెప్పారు. ఏదేమైనా కానీ ఇటు నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఇటు మాజీ మేయర్ శ్రవంతి కావచ్చు భర్త జయవర్ధన్ కావచ్చు ఇటు యొక్క గిరిజన సంఘాలతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన తీవ్రతం చేస్తున్నారు. దీనిపైన ఈ రోజుకి అంటే దాదాపు చాలా రోజుల తర్వాత నెల రోజుల పైగా తర్వాత రూప్ కుమార్ ఈరోజు స్పందించారు, ఘాటుగా స్పందించారు చెప్పుకోవచ్చు. దీని వెనక ఓ పక్క ఇటు మాజీ మంత్రి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోల్ ఇన్ఛార్జ్ ఆన విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇటు మాజీ మేయర్ మా యొక్క పార్టీకి చెందినది కాదు అని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క వెనక ఇంకొక ముఖ్య నాయకుడు అంటే చెప్పకపోయినప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ పైన ఘాటైన విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. కేవలం అనిల్ కుమార్ యాదవ్ వల్లే వీళ్ళు ఈ విధంగా పోరాటాలు చేయడానికి కారణం అని చెప్పి అంటున్నారు. ఎక్కడో మద్రాసులో ఇంట్లో ఉంటూ అదేవిధంగా దేశ విదేశాల వ్యాపారాలు చేస్తూ నెల్లూరులో వీళ్ళని రెచ్చగొట్టడం చాలా దారుణం ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే మగాడు అయితే నెల్లూరు జిల్లాకు వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పి రూప్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. మేయర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం, వాడికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం. మీకు చెప్తున్నా, మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా, ఒక మచ్చుకే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. మీరందరూ వినాలి సార్, మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలా, వెరిఫై చేసుకోండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక ఉన్నతాధికారి కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు, ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు. అయ్యా నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది. మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక 2-3 వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది. దానికి మేయర్ గారి సంతకం కావాలా, మేయర్ గారి అనుమతి కావాలి. 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని అతను తిరిగి ఆఖరికి 65,000 రూపాయలు తీసుకొని సంతకం పెట్టాడు. 65,000 రూపాయలు. నేను మచ్చుకు చాలా చిన్న ఉదాహరణలు చెప్తున్నా. కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశమైన ఖర్చు, వాళ్ళు ఇచ్చిన ఖర్చు 6 లక్షల చిల్లర. ఇవి మీరన్నీ ఏ అధికారినైనా అడిగి తీసుకోవచ్చు. మున్సిపల్ ఇవన్నీ కూడా రేపు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నా దగ్గరికి వచ్చినా ఇస్తా, మీరు నేరుగా అయినా పోయి తీసుకోవచ్చు. ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే వారు పెట్టిన ఖర్చు, వారు చూపించి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు 6 లక్షల చిల్లర. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా. 15,000 రూపాయలు. ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ, మిమ్మల్ని కూడా. సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిస్ట్ సోదరులారా, జరుగుతున్న మంచిని జరుగుతున్న చెడని ప్రజల్లో తీసుకెళ్ళి మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. 6 లక్షలు ఎక్కడ, 15,000 ఎక్కడ?
ప్రతి నెల మేయర్ ఛాంబర్కి ఖర్చు, సాధారణ ఖర్చు 70,000, 80,000, 60,000. నేను ఈ రోజుకి మేయర్గా బాధ్యతలు తీసుకొని 56 రోజులైంది. 56 రూపాయలు నాది ఖర్చులే ఇక్కడ కార్పొరేషన్కి. ప్రతి నెల 60,000, 70,000, 80,000 ఇటువంటి చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మగతనంగా రాజకీయం చేశాం. మగోడు రాజకీయం చేశాం. నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడులాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా. మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేం. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా నడుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు. రా, రాజకీయం చేయి. మగతనంతో రాజకీయం చేయి. అంతేగాని తోలుబొమ్మలాటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడ ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో చూసి అయిపోయింది ఇది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా, గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడున్నాం. ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది, ఎస్టీ జనరల్. ఖచ్చితంగా ఇక్కడ అది 10 రోజుల, వారమా, నెల రోజుల, 2 నెలల ప్రొసీజర్. ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు. మేయర్ ఎన్నిక జరుగుద్ది. తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు. దానికి ఏమాత్రం సందేహం. నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా, ఈరోజు అదే మాట చెప్తున్నా.